హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఒక చాలా సింపుల్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ, చాలామంది రిక్వెస్ట్ చేసిన రెసిపీ పన్నీర్ ఫ్రైడ్ రైస్. చాలా సులువుగా అయిపోతుంది, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. సో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇక నేను ముందుగా ఒక ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నానండి. ఇందులో ఒక 3 దాల్చిన చెక్క వేసుకున్నానండి. ఇందులో 5 ఇలాచీ ఉన్నాయి, 4 లవంగాలు, కొన్ని మిరియాలు అండ్ కొద్దిగా షాజీరా అనేది ఉంది. నేను ఇదంతా బాగా కలిపేసుకుంటాను. ఇంకోటి ఏంటంటే, నేను ఈ రెసిపీలో అల్లం వెల్లుల్లి అనేది వాడట్లేదండి. సో అల్లం వెల్లుల్లి ఇష్టం లేని కూడా ఈ రెసిపీ అనేది చాలా చేసుకోవచ్చు. అండ్ ఇంకా నేను ఇందులో ఒక పచ్చిమిరపకాయ అనేది తీసుకుని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను, అది కూడా వేసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులో నేను చెక్కుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అనేది వేసేసుకుంటున్నాను. నేను ఇది 2 గ్లాసులు ఉడకపెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్తో చేస్తున్నానండి. ఇది మనకి పిల్లలైతే 2 టిఫిన్ బాక్స్లోకి సరిపోతుంది. ఇది మన ఉల్లిపాయలు కొద్దిగా మనకి రంగు మారే వరకు మనం వేయించుకోవాలి. మనకి ఇలా ఆనియన్స్ అనేవి రంగు మారగానే మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసేసుకుందాం. నేను దీనికి 100 గ్రాములు పన్నీర్ తీసుకున్నానండి, ఇలా చిన్నగా పీసెస్ కింద కట్ చేసి. ఇదంతా కూడా మనం కలిపి పన్నీర్ కూడా కొంచెం మనకి కలర్ మారే వరకు వేయించుకోవాలి. సో మనకి ఇక్కడ పన్నీర్ కూడా కొద్దిగా వేగిపోయిందండి. నేను నెక్స్ట్ ఇందులో ఒక పావు చెంచా అనేది మనకి షాహీ బిర్యానీ మసాలా అనేది వేస్తున్నాను. అండ్ చాలా కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా. ఇది మీరు కొత్తిమీర ఎంత తీసుకుంటారో దానికి డబుల్ పుదీనా తీసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి మనం బాగా కలిపేసుకుందాం. ఇది మనకి ఎక్కువ వేగక్కర్లేదండి. నేను నెక్స్ట్ ఇందులో ముందుగా నేను ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ అనేది వేసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం రైస్కి సరిపడా సాల్ట్ అనేది కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇదంతా ఒక మంచి మిక్స్ ఇచ్చేసుకుందాం. ఇది మనం జస్ట్ ఒక 2 నిమిషాలు మనం కుక్ చేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. సో మనకి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని సర్వ్ చేసేసుకుంటాను. సో మనకి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్, చాలా ఈజీ రెసిపీ. మనకి అన్నీ ఉంటే ఒక పావు గంటలో అయిపోతుంది. లంచ్ బాక్స్లోకి అయితే చాలా 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 బాగుంటుంది. సో ఎగ్జాక్ట్ ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేశాను అన్నది నేను కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. సో ఈ రెసిపీ మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.